ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మీద అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగేవారు చంద్రబాబు, పవన్లు. కూటమి పేరుతో దోస్తీ కట్టక ముందు కూడా ఇద్దరిది ఇదే పందా. జగన్ ప్రారంభించిన నాడు నేడు పథకం మొదలుకొని జగన్ హయాంలో ప్రారంభమైన వివిధ పరిశ్రమల వరకు వీరిద్దరూ పోటాపోటీగా జగన్పై, మంత్రులపై అవినీతి ఆరోపణలు చేసేవారు. అడుగడుగున అభివృద్ధిని అడ్డుకునేవారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక నెపంతో జగన్ను ప్రజల ముందు దోషిగాను, దుర్మార్గునిగాను చిత్రీకరించే ప్రయత్నం చేసేవారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతంలో ఒక పాఠశాలకు వెళ్లినప్పుడు అక్కడ దిగిన ఫోటో చూసి చాలా మంది అది ప్రైవేట్ పాఠశాల అనుకున్నారు. కానీ అది ఒక ప్రభుత్వ పాఠశాల. జగన్ నాడు నేడు పథకం ద్వారా తీర్చిదిద్దిన సర్కారీ బడుల్లో అది ఒకటి. అలానే పవన్ కళ్యాణ్ వెళ్లిన ఒక స్కూల్లో కూడా డిజిటల్ బోర్డులు చూసి ఆశ్చర్యపోయారు. పైకి ఏమాత్రం అది జగన్ చేసిన మంచి అని చెప్పుకోలేకపోయినా వారి ముఖాల్లో మాత్రం కనిపించక మానలేదు. అలానే కర్నూలు జిల్లాలోని గ్రీన్ కో కంపెనీపై మొదట్లో అవినీతి ఆరోపణలు చేశారు కూటమి నేతలు. అటవీ భూముల ఆక్రమణ జరిగిందని, పర్యావరణ నిబంధనలు తొంగలో తొక్కారని ఆరోపించారు. కానీ అటవీ శాఖ మంత్రి హోదాలో అక్కడికి వెళ్లిన పవన్ ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించారు. దేశానికే తలమానికం అనేంతగా మెచ్చుకున్నారు ఆ ప్రాజెక్టుని. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో వేల మందికి ఉపాధి లభిస్తుందని కూడా చెప్పారు. పవన్ మాటల్లో ఇంతలోనే అంత మార్పు ఎలా సాధ్యమైందో ప్రజలకు అర్థం కాలేదు. ఎన్నికల్లో ఓటమికి కారణం తాము చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోలేకపోవడమే అని చెప్పేవారు వైసీపీ నేతలు. సంక్షేమ పథకాలతో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, అభివృద్ధిని గాలికి వదిలేసి జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడని ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చారు చంద్రబాబు గారు, చిన్నబాబు గారు. చివరకు బాబు, పవన్, లోకేష్లే జగన్ చేసిన అభివృద్ధిని తమ పర్యటనల ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్నారని అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.